మనం అనుకున్నట్టుగానే ఫస్ట్ తెలంగాణకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది వస్తదని జెప్పేసి గతంలో అయితే నేను జెప్పాను. ఫస్ట్ తెలంగాణ నోటిఫికేషన్ వస్తది. తర్వాతే మనకి ఏపీలో వస్తదని జెప్పేసి చెప్పడం జరిగింది. ఏపీలో అయితే పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇక తెలంగాణకు సంబంధించి అయితే ఒక భారీ నోటిఫికేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఏ పోస్టులున్నాయో ఒకసారి మనం చూద్దాం. టీఎస్ఎల్పీ ఆర్బీ రిక్రూట్మెంట్ 2026 తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ. తెలంగాణ రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. అందులోకి వచ్చేసి పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించినటువంటి 4 నోటిఫికేషన్లు అయితే ఇచ్చింది. అందులో 4 విభాగాలు ఉన్నాయన్నమాట. ఒకటి పోలీసు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్ ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి అనమాట. ఇక విభాగాల వారీగా ఖాళీలు కాక మనం చూసినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్ సివిల్ వచ్చేసి 3,697 పోస్టులు ఉన్నాయండి. సివిల్ కానిస్టేబుల్స్ వచ్చేసి 3,697 వేకెన్సీస్. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ వచ్చేసి 1052 పోస్టులు 1052 పోస్టులు అయితే ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ వచ్చేసి 148 వేకెన్సీస్ ఉన్నాయి. 148 పోస్టులు అయితే ఇచ్చారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి ఎఫ్పిబి 23 పోస్టులు అనేవి ఇచ్చారండి. అవి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఉందో ఏఆర్ దానికి సంబంధించి 14 పోస్టులు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్పీ లేదా టీఎస్ఎస్పీ అని చెప్పేసి అంటాం కదా మనం. అవి ఒక 12 పోస్టులు ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ వచ్చేసి 24 పోస్టులు ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఒక 20 పోస్టులు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్ వచ్చేసి 3 పోస్టులు ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ వచ్చేసి ఒక 7 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఎస్పీఎఫ్ అంటాం మనం. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి వచ్చేసి కానిస్టేబుల్ పోస్టులు 1380 పోస్టులు ఇచ్చారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి వచ్చేసి 1380 పోస్టులు అయితే ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఎస్పీఎఫ్లో 44 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక అగ్నిమాపక శాఖ ఏదైతే అగ్నిమాపక విపత్తు నిర్వహణ సివిల్ డిఫెన్స్ శాఖ అంటారు దీన్ని అనమాట. ఇది ఫైర్ ఫైటర్ అంటారు. కానిస్టేబుల్ వచ్చేసి ఫైర్ ఫైటర్ 751 ఫైర్ ఫైటర్ జాబ్స్ అనేవి ఇచ్చారు. అదేవిధంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎస్ఎస్ఐ ర్యాంక్ అనమాట. ఇది స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అంటారు. అవి 39 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక జైలు సరిదిద్దే సేవల శాఖ జైలు వార్డర్ వచ్చేసి పురుషులు 196 పోస్టులు అయితే ఇచ్చారన్నమాట. వార్డర్ పోస్టులు పురుషులకైతే 196 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. డిప్యూటీ జైలర్ పురుషులకి సంబంధించి 14 పోస్టులు. వార్డర్ మహిళలు వచ్చేసి 12, డిప్యూటీ జైలర్ ఒక మహిళకి ఇవ్వడం జరిగిందనమాట. ఇక ముఖ్యమైనటువంటి సమాచారం దరఖాస్తు విధానం అనేది మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఆన్లైన్లో దరఖాస్తు సేకరించేటువంటి ఖచ్చితమైన తేదీలను త్వరలోనే మరో ప్రకటన ద్వారా రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే వాళ్ళైతే తెలియపరిచారు. ఇక అధికారిక వెబ్సైట్ అర్హులైనటువంటి అభ్యర్థులందరూ కూడా అధికారిక వెబ్సైట్ www.tgprb.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్లైన్లో ఎటువంటి దరఖాస్తులు ఉండవు. దయచేసి మీరు ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఇక వైద్య పరీక్షల సూచన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు తమ శారీరక వైద్య ప్రమాణాలు అంటే ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ సరిగ్గా సరిపోతున్నాయో లేదో సివిల్ సర్జన్తో పరీక్షించుకోవాలని చెప్పేసి బోర్డు అయితే సూచించడం జరిగింది. సిద్ధంగా ఉంచుకోవాల్సినటువంటి ధ్రువపత్రాలు ఏమైనా ఉన్నాయంటే ఆన్లైన్లో దరఖాస్తు సమయంలో ఎప్పుడైతే మనం ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంటున్నామో అప్పుడు నియామక ప్రక్రియలో భాగంగా ఆ క్రింది పత్రాలను సమర్పించవలసి ఉంటుంది అనమాట. అది ఎస్సీ కుల ధ్రువపత్రం. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అంటే 3 క్లాసుల కింద డివైడ్ చేశారు కాబట్టి దీనికి సంబంధించి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకటి. ఈడబ్ల్యూఎస్ అంటే తెలంగాణ ప్రభుత్వంచే ఏప్రిల్ 1, 2026లో లేదా ఆ తర్వాత జారీ చేయబడినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకటి. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ బీసీ అభ్యర్థుల కోసం ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేయబడినటువంటి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలంట. అదేవిధంగా స్థానికత ధృవపత్రాలు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు బోనిఫైడ్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి.
ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాలు వర్తించే అభ్యర్థులకైతే అది. ఇక చెప్పుకున్నాం మనం పోలీస్ శాఖలో సబ్ ఇన్స్‌పెక్టర్. సో, ఇక్కడ మహిళలకి 33% పోస్టులనేవి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మహిళా అభ్యర్థులు గాక ఒకవేళ క్వాలిఫై కాకపోతే ఆ పోస్టులను ఆ పోస్టులను ఖచ్చితంగా ఎవరైతే మెన్ ఉన్నారో మెన్‌తో భర్తీ చేస్తామని జెప్పేసి నోటిఫికేషన్‌లో అయితే చెప్పడం జరిగిందనమాట. మెన్ ఎవరైతే ఉన్నారో ఆ మెన్ చేత భర్తీ చేస్తారని జెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ దరఖాస్తు చేయడానికి మరొకసారి చెప్తాను. తెలంగాణ స్థానికతకు సంబంధించినటువంటి 1-7వ తరగతి లేదా నివాస ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఏప్రిల్ 2000 జారీ చేసినటువంటి బీసీ కేటగిరీ అభ్యర్థులందరూ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఒకటి ఉంచుకోవాలి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు తమ ఉపకులాల వారీగా ఆ లేటెస్ట్‌గా ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మీరు అందుబాటులో ఉంచుకోవాలంట. అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు తమ ఉపకులాల వర్గీకరణ స్పష్టంగా ఉండేలా కుల ధృవీకరణ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే తెలియపరిచిందనమాట. ఇది ఈ విధంగా తెలంగాణకు సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ అనమాట. సుమారుగా చూస్తే 7,000 సుమారుగా చూస్తే ఇవి 7,437 పోస్టులకి తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్టుగానే ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ పోస్టుల విషయానికి వచ్చేస్తే ఎస్ఎస్ కానీ కానిస్టేబుల్స్ కానీ వారికి ఉన్న అర్హతలు ఏంటి అవన్నీ కూడా నేను 1 బై 1 ఒక వీడియో తర్వాత ఒక వీడియో ద్వారా మీకైతే నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో, ఫస్ట్ అయితే ఈ వీడియో ఎన్ని పోస్టులు అనేది చేశారు ఏంటి అనేది స్థానికులకి 95% ఇచ్చారు. నాన్ లోకల్ వాళ్ళకి 5% అనేది ఉండడం జరిగిందనమాట. ఏదైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఏమడుగుతున్నారంటే అన్న నాన్ లోకల్ వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలంటారు. తెలంగాణలో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఉండేటువంటి ఏజ్ ఎంత ఉందో అంత ఏజ్ ఉంటే సరిపోద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాధారణంగా కానిస్టేబుల్‌కి వచ్చేసి 18-22 సంవత్సరాలు. అక్కడ జీవో నంబర్ 87 ద్వారా ఒక 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సుమారుగా చూసుకుంటే 18-27 సంవత్సరాలన్నమాట. అంటే 27 సంవత్సరాలు ఉన్నటువంటి నాన్ లోకల్ పర్సన్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకి భర్తీ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులకు సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అది 7,437 పోస్టులతో భారీగా రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన తేదీలు గాని, ఎగ్జామ్ డేట్స్ గాని అవన్నీ కూడా త్వరలోనే మనకి రిలీజ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సన్నద్ధాలు చేస్తా ఉంది. ఇక యాస్పిరెంట్స్ మీరైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక ప్రిపరేషన్ అనేది మీ చేతుల్లో ఉంది. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే అంత బాగా జాబ్ కొట్టేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ప్రిలిమ్స్‌లో జాగ్రత్తగా చూసుకోండి. ప్రిలిమ్స్‌లో నెగెటివ్ మార్క్స్ అనేది ఉంటది. గతంలో కూడా ప్రిలిమ్స్‌లో నెగెటివ్ మార్క్స్ అనేది ఇచ్చారు. 5 బిట్లకి ఒక బిట్ తీసేస్తారని చెప్పేసి ఆ మెయిన్ ఎగ్జామ్‌కి అయితే ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అనేవి ఉండవనమాట. ఇది తెలంగాణకి సంబంధించి ఆహ్, లేటెస్ట్ వీడియో. ఫ్రెండ్స్ మీకు గాక మన వీడియో నచ్చినట్లయితే మన వీడియోని ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఇంకా మరిన్ని అప్డేట్స్ పోస్ట్ వైజు అసలు మొత్తం డీటెయిల్ అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్‌కి సంబంధించింది గానీ, హైట్‌కి సంబంధించింది గానీ, దాని సెలక్షన్ ప్రాసెస్‌కి సంబంధించి డ్యూటీస్ ఏముంటాయి, సాలరీస్ ఎలాగుంటది, మొత్తం దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ ఇవ్వడానికి నేనైతే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ.